గురుగారు ఇప్పుడు మనకి కార్తీక మాసంలో పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే పౌర్ణమి రోజు ఖచ్చితంగా దీపం పెట్టాలి, పూజలు చేసుకోవాలని చాలా గొప్పగా చెప్తుంటారు. అయితే కార్తీక పౌర్ణమి రోజు మనం ఏం చేయాలి గురుగారు? నిజంగా కార్తీక పౌర్ణమి నాడు ప్రధానంగా తప్పనిసరిగా శిరస్నానం చెయ్యాలి. శిరస్నానం చెయ్యండి. మొదట దగ్గరలో ఉన్న రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి నమస్కరించి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి? 11 లేదా మినిమం 3 చేసి అక్కడ దీపాన్ని వెలిగించండి. దయచేసి దీపం వెలిగించమంటే చెట్టు చుట్టూ పెట్టేశారు, చోటు లేక వాడెవడో కొమ్మ మీద పెట్టాడు. కొమ్మ మీద పెట్టాలనుకుని చెప్పి ఇంకో 10 మంది పెట్టారు. మధ్యాహ్నం అయ్యేసరికి మొత్తం కొమ్మ నిండా చెట్లు వచ్చాయి. రాత్రి కాలి చచ్చిపోయింది. మన బండ్లగూడ వైపున అక్కడ ఉన్నది, అది ఒక చెట్టు. రాత్రి పోయింది. ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. దీపం వెలిగించండి జాగ్రత్తగా. ఇది కార్తీక పౌర్ణమి రోజుని. ఇక పొద్దున్న ఇంకా చేసే ఉన్నాయి. రాత్రిపూట మరవకండి. సాయంకాలం 7 తర్వాత చక్కగా పరవాన్నం వండి దాంట్లో మళ్ళీ నీళ్లు కలపకండి. పాలతోటే వండండి. పంచదార వేయకండి, బెల్లముతోటే వేయండి. దాంట్లో ఇంకా జీడి పలుకులు ఇవన్నీ వేసిన అయిపోయినా బెల్లముతో పాటు కొద్దిగా మిరియప్పొడి వేయండి. వేసి మూత లేకుండా ఆరు బయట వెన్నెట్లో అలా అట్టే పెట్టండి. ఎన్నింటికి? సాయంకాలం 7 మొదలుపెట్టి రాత్రి 10:30-11 దాకా. వీలైతే తులసి కోట పక్కనే పెట్టచ్చును, అది పెట్టండి. అది అయిన తర్వాత 10ంటికి అయిన తర్వాత దగ్గరలో 10 మందికి కూడా ప్రసాదం పంచిపెట్టండి. ఇది కార్తీక పౌర్ణమి విశేషం. తర్వాత కార్తీక పౌర్ణమి నాడు శివారాధన చేయడం చాలా విశేషం. శివుడికి ఆరాధన అంటే లింగార్చన చేసి తీరాలా అంటే దేవాలయంలో చేయండి. ఇళ్లల్లో లింగార్చన మగవాళ్లే చేయాలి తప్ప ఆడవాళ్ళు చెయ్యరు. ఎందుకు గురువుగారు? ఎంచేతంటే యజ్ఞాలు పూజలు అన్నవి ఆడవాళ్ళు చేస్తుంటే వాళ్ళ మనసు పరిపరి విధాలు పోతుంటుంది. చట్టుకుని వాళ్ళ కోపస్తే చట్టుకుని మాట అంటారు, తప్పు మాట. అది ప్రభావం చూపిస్తుంది. అందుకని ఆడవాళ్ళకి యజ్ఞాలు చెయ్యొద్దని చెప్పడంలో ఉద్దేశం అది. పూజలు చేసుకోండి, ఆరాధన చెయ్యండి. అరుంధతి, సావిత్రి వీళ్ళు యజ్ఞాలు చెయ్యలేదు, చేస్తున్న పక్కన కూర్చున్నారు అంతే. యజ్ఞం చేసేటప్పుడు అలాగా ఆరాధన చేయొచ్చు. ఆఖరి యజ్ఞం చేసేటప్పుడు కావాలి సరుకులు ఉంటాయి కదా, స్టోర్ రూమ్. ఆ స్టోర్ రూమ్ పేరేమిటో తెలుసిన? పత్నీశాల. దానికి ఇన్ఛార్జ్ ఎవరన్నమాట? యజమానురాలే. అంతేకాదు నెయ్యి కావాలి, ఆద్యావేక్షణ అంటారు. అమ్మగారు నెయ్యి కావాలండి, ఆవిడ నెయ్యి తీసి ఇలా చూసి పట్టుకెళ్ళిన ఆయన అంటుంది. అలా చూడకుండా ఇచ్చిందనుకోండి ఉపయోగించకూడదు. ఇంత నియమాలు ఉన్నాయి. మిమ్మల్ని తక్కువ చేయలేదమ్మా. ఏం చేతంటే మీకు ఒక వయస్సు దాటేదాకా ఆడవాళ్ళకి ఒక నెల రోజుల్లో వచ్చే ఇబ్బందులు ఉంటాయి. ఆ సమయం ఉంది కనుక, అస్పృశ్యత ఉంది కనుక ఈ ప్రమాదం జరుగుతుంది తెలియకుండానే. అందుకని తర్వాత ఎంత జాగ్రత్తగా జడేసుకున్న కేశములు గక్కుని దాని మీద పడతాయి, ఇలాంటివి అవుతాయి. అందుకని వద్దన్నారు. దానికి కథలు కార్తీక పురాణ బోళ్ళని కథలు ఉన్నాయి. అందుకని వద్దన్నారు తప్ప మీ మీద కోపమేమీ కాదమ్మా. మరి అయితే లేదన్నా మాకు పూజ చేసుకోవాలని ఉందండి అంటారా? ఒక పళ్ళెంలో కానీ ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ పసుపు గౌరమ్మని పెట్టండి, పూజ చేసుకోండి. ఆవిడ సాక్షాత్ అక్కడ దిగొస్తుందయ్యా మీకోసం. లేదు శివపార్వతులు కలిసిన ఫోటో లేదా లక్ష్మీనారాయణులు, ఎప్పుడూ ఒక్కళ్ళనే పూజ చేయకండి దయచేసి. ఇద్దరిని కలిపి పూజించాలి. ఒక్కసారి భక్తులు నువ్వే కావాలి భగవంతుని అడిగితే వాడు ఇంకోటి చేతిలో పోయాడు, అమ్మను విడగొట్టాడు కదా వాడు. అందుకని ఇలాంటి శివభక్తులు ఉన్నారు, విష్ణు భక్తులు ఉన్నారు, ఇద్దరిని కలిపే ఆరాధన చేయాలి. అందుకనే మన వాళ్ళు పెట్టేటప్పుడు గౌరమ్మని పెట్టేప్పుడు కింద ప్లేట్ పెడతాం, తమలపాకు పెడతాం. ఎందుకని? రెండుకి అర్థం అది. అలాగే పుష్పం మీద పెడతాం. ఇవి ఇంత గొడవ ఉంటుంది, అది సంగతి. అంచేత అవి చెయ్యండి, పూజ చేసుకోండి చక్కగాను. ఇది ఆ రోజుని శివపార్వతులని, లక్ష్మీనారాయణులని, సీతారాముల్ని ఎవరిని జంటగా. ఆఖరికి హనుమంతుడు పూజ చేద్దామన్నా ఆయన బ్రహ్మచారి పాపం, వాడు పూజ చేయడానికి వీలేదు. అందుకని బలవంతాన్ని వాడు గురువుగారు అమ్మాయిని పెట్టి చేశారు, సువర్చల అని చెప్పి. ఇలాంటి చాలా తమాషాలు ఉన్నాయి. తప్పని కాదు, ఇది పద్ధతి. అందుకని ఇది చేయడం.
తర్వాత కృష్ణ అష్టోత్తరం, శివ అష్టోత్తరం, లలిత అష్టోత్తరం. సరే, లలితా త్రిశతి ఇవన్నీ చదువుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు, శ్రద్ధగా చదవండి. ఇంకో విశేషం ఏమిటి అంటే, పరమశివుని ఆరాధన చేద్దామనండి, మనం వేదాలు చదవద్దంటున్నారు. ఇదేమిటండి, ఆయనకి సంబంధించిన చాలా స్తోత్ర పాఠాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి త్వం లింగరూపీతు మహాప్రభావ వేదాంతవేద్యోసి మహాత్మరూపీ ఈనైవ సర్వే జగదాత్మమూలం కృతం సదానందరూపేణ నిత్యం. హాయిగా ఒత్తులు లేవు దీంట్లో, ఎక్కడాను తేలిక పదాలు. నేను ఇలాంటి పదాలు స్కాంద పురాణంలో, శివ పురాణంలో, లింగ పురాణంలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఒక్కసారి గూగుల్లో పెడితే దొరుకుతాయి. వాటిని శ్రద్ధగా చదవండి. 27 సార్లు కానీ 108 సార్లు కానీ చదవండి. స్వామికి తగ్గ నివేదన చేయండి. చాలామంది అంటారు, శివాలయంలో ప్రసాదం ఇంటికి తెచ్చుకోకూడదు కదండి. మరి భగవంతుడిచ్చిన ప్రసాదమే కదా ఇల్లు, శరీరం, ఇంటికి తీరుతుందా? ఎవడరా మాట్లాడేది కాదది. అవన్నీ మధ్యలో ఏర్పరిచారు. అలా అయితే ఇంకో సందేహం, శివుడు శ్మశానవాసి అండి, అయితే శివాలయాలు శ్మశానంలో కడుతున్నారా? దానికి సంబంధం ఏంటి ఆలోచించడం మీరు? అది ఇవి తెలియదు మనకి. చాలా విశేషమైన అర్థం ఉంటుంది దాంట్లోనూ. తక్కువ కాదు అంటే నేను వైష్ణవుడికి వెళ్ళి చెప్తాను కాదు. ఒక్కసారి శివపురాణం చదవండి, స్కాందం చదవండి, ఇంత చెప్తారు. అందుకని ఏది చేసినా ఆరాధన శ్రద్ధగా చేసుకోండి. ఒక్క కార్తీక పౌర్ణమి నాడే శివునికి బిల్వార్చనతో పాటుగా తులసి అర్చన కూడా చేయొచ్చును. ఉత్తప్పుడు తులసి చేయడానికి వీల్లేదు. ఈ పని చేయండి. అయ్యా మాకు పూజ చేయడానికి టైం లేదండి, దేవాలయానికి ఇక్కడ దీపాలు వెలుగుతుంటాయి కదా, ఓ దీపం ఆరిపోతుంది అనుకోండి, కొంచెం నూనె వేయండి. ఓ దీపం కొండెక్కుతుంది అనుకోండి, కొంచెం ఎగసం వేయండి. లేదా దీపాలు పెడితే దండం పెట్టి, ఎవరు చాలా గొప్పగా దీపాలు వెలిగించారు, సంతోషం. మన కార్తీక మహత్యం చెప్పింది ఇది. అలా అన్నా కానీ పుణ్యం లభిస్తుంది. ఇన్ని తేలిక మార్గాలు చెప్పారు. మనకి ఎంతసేపు కూడా ఒళ్ళు పులిసిపోవడం, ఏదో ఇది చేసినట్టు ఇది విశేషము. అందుకని ఇంకొకటి, కార్తీక పౌర్ణమి నాడు మరొకటి ఏమిటంటే, మీ ఇంట్లో ఉండే నగలు ఇలాంటివన్నీ స్వామి దగ్గర పెట్టి పూజ చేయండి. పిల్లలకి పుస్తకాలు అక్కడ పెట్టి పూజ చేయించండి. పిల్లల చేత భగవన్నామాన్ని 11 సార్లు చదివించండి. నెల రోజులు చేసిన పుణ్యం అంతా ఆ రోజు దక్కుతుంది వాడికి. పల్లెటూళ్ళల్లో జ్వాలాతోరణం అని కడతారు. 2 రోడ్ల మధ్య, రోడ్లు కలిసే చోట 2 పక్కన స్తంభాలు పాతి, అడ్డంగా చెక్క పాతి పెట్టి దాన్ని దీపాలు వెలిగిస్తారు. ఆకాశ దీపం అని. ఎందుకని? మన పూర్వీకులంతా కూడా మన చూడడానికి వస్తుంటారట. వాళ్ళకి మార్గం చూపించడానికి ఇది అగ్నిదేవుడి ద్వారా వాళ్ళు మనకి అనుగ్రహిస్తారు. అది విశేషం. ఇవి చెయ్యండి, క్షేమం కలుగుతుంది. ఓకే గురువు గారు.